ఫ్రెండ్స్, ఈరోజు మనం బెండకాయ కర్రీ చేసుకుందాము. నేను బెండకాయ ముక్కలు ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బెండకాయ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనము ఇందులో కావాల్సినవన్నీ కలిపేసుకుందాము. కొద్దిగా అల్లం, ఒకటిన్నర స్పూన్ కారం, కొద్దిగా పసుపు, ధనియాలు జీలకర్ర కలిపిన పౌడరు, అలాగే కొద్దిగా ఉప్పు. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాము. ఇలా బాగా కలుపుకున్నాక మనము దీన్ని వండే ప్రాసెస్కి వెళ్దాం. ఇప్పుడు ఇందులో మనము మస్టర్డ్ ఆయిల్ వేసుకుందాము. కర్రీకి కావాల్సినంత. ఆయిల్ బాగా వేడైంది. కొద్దిగా మెంతులు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఆనియన్, మీకు నచ్చితే మస్టర్డ్ ఆయిల్తో చేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. మీరు రెగ్యులర్గా వాడే ఆయిల్ ఉంటుంది కదా, దాంతో చేసుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం మస్టర్డ్ ఆయిల్తో చేస్తున్నాను. ఇదేం స్మెల్ కాదు, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాం. అలాగే కొద్దిగా అల్లం. ఆనియన్స్ బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనము బెండకాయ ముక్కలకి అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాము. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించు. ఇప్పుడు మనం మూత తీసి చూసుకుందాం. చాలా వరకు ఉడికిపోయిందండి. మరో 5 నిమిషాలు ఉడికించుకున్నాము. కొత్తగా నేర్చుకునే వారికి, స్టూడెంట్స్కి ఈజీగా చేసుకోవడానికి ఈ ప్రాసెస్ చాలా బాగుంటుంది. అలాగే కర్రీ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. మరో 5 నిమిషాలు ఉడికించుకుందామండి మూత పెట్టుకొని. మన బెండకాయ కర్రీ ఎలా ఉందో చూసుకుందామండి. చూసారు కదండి, ఉడికిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, మన బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఒక్కసారి మాత్రం ట్రై చేయండి. బెండకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తప్పకుండా తింటారు. బెండకాయ కర్రీ.